ఆమేన్. మనము వాక్యం ఏమని చెప్తుందంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారు, ఎవరు ఉంటారు అక్కడ? దేవుడు ఉంటాడు. హల్లెలూయా. మరి ఈ లోకంలో ఉన్న ఎవరైనా ముఖ్యమైన వ్యక్తి మన ఇంటికి వస్తే మనం ఎంతో ఎంతో ట్రై చేస్తాం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. అంటే వాళ్ళ ముందట మంచిగా ఉండడానికి ఎంత నటిస్తాం మనము. చేస్తామా చేయమ్మా? మన లోపల ఎంత చెడ్డ ఉన్నా కానీ వాళ్ళ ముందట ఏం చేస్తాం? మనల్ని మంచోళ్ళు అనుకోవాలని వాళ్ళు ఏది అడిగితే అది చేస్తాం. మరి అట్లాంటిది దేవుని దగ్గరకు వచ్చి మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం అన్నట్టు. అది కరెక్ట్ కాదు. హల్లెలూయా. సో మరి మనం ఈ సమయంలో మంచి శ్రద్ధతోని దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అది విందాం. ఎందుకంటే మనకు పనులు ఉండగా పనులన్నీ వదిలేసుకొని మనం ఇక్కడికి వచ్చినామా రాలేమా? ఇక్కడికి వచ్చినామంటే దేవుడు తప్పకుండా మనల్ని ఏదో ఒకదాంతో నింపుతాడు. ఆశ కలిగిన ప్రాణం ఏం చేస్తాడు? దేవుడు తృప్తిపరుస్తాడు. మనం ఆశ ఉంటే మనకు తృప్తి ఉంటుంది. కొందరు ఇక్కడనే ఉంటారు కానీ ఇక్కడ ఉండరు. మనం అట్లా ఉండొద్దు. హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈ మాట నేను ఎక్కడ విన్నది కాదు. ఆమేన్. ఎవరో నాకు చెప్పింది కాదు. హల్లెలూయా. ఫ్రెష్ అన్నట్టు ఇది. మొన్న శుక్రవారం నాడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఓకే, మీరు అన్నాడు కొంచెం విన్నారు. ఆమేన్. అయితే నేను ఒక రోజు ఏం చేసిన అంటే, ఈ వారంలోనే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే, నా జనులు నా స్వరము, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారా వినారా? మరి మనకు స్వరం వినబడతలేదంటే మనం ఆయన గొర్రెలము కాము. ఆమేన్. ఏమని అనుకోండి మీరు. హల్లెలూయా. స్వరము, మనం దేవుని స్వరం వింటలేమంటే మనం ఆయన గొర్రెలము కాము. హల్లెలూయా. ఇప్పుడు నేను మీరు అందరిని ఏమని అడగా? మీరు ఎంతమంది వింటున్నారని మీరు చేతులు ఎత్తండి, నేను అడగను. ఎందుకంటే మీ లోపల మీకు తెలుసు ఎవరు వింటున్నారో ఎవరు వింటలేరో. హల్లెలూయా. అయితే నేను ఈ వారంలో ఒకసారి వాక్యం చదువుతుంటే, మామూలుగానే చదువుతున్నా కానీ ఒక వాక్యం చదువుతున్నా కొద్ది నాకు మొత్తం ఇట్లా వచ్చేస్తున్నాయి అన్నట్టు ఆలోచనలు, ఒకదాని తర్వాత ఒకటి. నేను అడుగుతలేని ఏం చేస్తున్నాను, జస్ట్ ఇట్లా నేను వాక్యం చదువుతుంటేనే వస్తూనే ఉన్నాయి. ఆమేన్. సో అదే వాక్యం మొన్న శుక్రవారం నాడు కొంచెం నేను ఇక్కడ పంచుకున్నాను. అదే వాక్యాన్ని మనం ఇంకా కొంచెం తెలుసుకుందాం. ఆమేన్. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఆయన స్వరాన్ని వినాలే మనం. కాపరి స్వరాన్ని వినకపోతే మనకు ఎటు వెళ్ళాలో తెలియదు. ఆమేన్. కాపరి స్వరాన్ని వినని గొర్రెలు ఎట్లుంటాయంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతాయి. వాక్యంలో ఏముండదంటే కషాయాన్ని కూడా వెంబడిస్తాయి అన్నట్టు. మన స్వరం, మన కాపరి స్వరం మనకు తెలియకపోతే మనం కషాయాన్ని వెంట పోయి ఏమైపోతాం? వాడు ఎక్కడో ఒక దగ్గర నరికేస్తాడు. ఆమేన్. మనం ఆ విధంగా ఉండద్దు. కాపరి స్వరాన్ని మనం వినాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది ఏంటంటే కాపరి స్వరం. ఆమేన్. సో మనం ఏం చేద్దామంటే, యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో దేవుడు అంటే యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక క్రియ చేస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏ పట్టణంలో అయినా నివసిస్తాడు చెప్తారు ఎవరన్నా? యేసుక్రీస్తుకి ఏమని పేరు? నజరేయుడైన యేసుక్రీస్తు ఏ పట్టణంలో ఉంటాడు? ఆయన నజరేతులో ఉంటాడు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి చుట్టూ పెరుగుతాడు కానీ వాళ్ళకు ఏ ఒక్క సూచక్రియ చూడరు అన్నట్టు. ఆమేన్. ఏం అద్భుతాలు చేయడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు అద్భుతాలు చేయడం స్టార్ట్ చేస్తాడు అని అంటే, పరిశుద్ధాత్మను పొందిన తర్వాతనే అద్భుత కార్యములు చేస్తాడు. ఆమేన్. అప్పటి వరకు ఏమనుకుంటారంటే, ఈయన మావాడే, ఈ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, లేకపోతే రోజు చూస్తూనే ఉంటాం ఈయనని అనుకుంటారు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే కార్యములు, అద్భుతాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. 2వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి ఎవరైనా తెలుగు బైబిల్ తీసుకొని చదువుతూనే ఉండు నువ్వు. కానాను ఊరిలో హల్లెలూయా. ఇక్కడ చూసినట్టయితే ఏం జరుగుతుందంటే, ఒక పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు మన ఇళ్ళల్లో మనం ఏం చేస్తాము, మన చుట్టాలు ఎవరైనా ఏం చేస్తారంటే, పెళ్లి జరిగితే మనకి ఏం చేస్తారు? ఆహ్వానం ఇస్తారా ఇయ్యరా? ఏం చేస్తారు? పెళ్లి పత్రిక తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి చెప్తారు. అట్లనే యేసుక్రీస్తును కూడా ఆయన ఉన్న ప్రదేశంలో ఒక పెళ్లి జరుగుతున్నది. ఆ పెళ్లికి పిలిచినారు, ఆహ్వానించినారు. ఎవరిని ఆహ్వానించారు? యేసుక్రీస్తుని. అయితే యేసుక్రీస్తు ఏం చేసినారంటే, ఆయనతో పాటు ఉన్న శిష్యులని, ఆయన తల్లిని ఆ పెళ్లికి తీసుకొని పోవడం జరిగింది. హల్లెలూయా. బైబిల్లో చాలా ఉంటాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ పెళ్లి జరిగింది, ఈ కథ చాలా మందికి తెలుసా తెలియదా? మరి కథ చదివితే మనకేం లాభం?
యేసుక్రీస్తు పెళ్ళికి వెళ్ళిండు. పెళ్ళికి వెళ్ళి అక్కడ ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తే మనకేమొస్తున్నది? హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు దీంట్లో మర్మాలని పెడతాడు. ఆమెన్. అప్పుడు ఏదో 2000 సంవత్సరాల కింద జరిగిన పెళ్లితోని మనకి ఇప్పుడేం ఉపయోగం అన్నది మనం తెలుసుకోవాలి. ఆమెన్. మన కథ ముఖ్యం కాదు. ఆమెన్. ఆ కథలో మనం ఏం నేర్చుకోవాలో అది ఈ సమయంలో మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, పెళ్ళికి పిలిచినారు, పెళ్ళికి వెళ్ళినారు, పెళ్లి విందులో ఉన్నారు. పెళ్లి విందులో ఏమంటున్నారు అని అంటే, అక్కడ ద్రాక్షరసము, ఆమెన్, ద్రాక్షరసం అనేది అయిపోయింది. అయిపోయినప్పుడు ఏమని చెప్తున్నారు? తల్లి, యేసుక్రీస్తు తల్లి ఎవరు? మరియా. మరియా వచ్చి యేసుక్రీస్తుని ఏమని చెప్తుంది? అక్కడ ద్రాక్షరసము అయిపోయింది. అయిపోతే ఏం చెప్తున్నది అంటే, అయిపోతే నువ్వేదో చేయాలని చెప్పేసి క్రీస్తుని అడిగినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేమి పని, ఇది నా పని కాదు, ఇప్పుడే ఇంకా నా సమయం కాదని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆమె ఏం చెప్తున్నదో చూద్దాము. చదువుతారా ఇంకా కింద? అయితే ఇక్కడ ఏమైంది అని అంటే, ఒక 6 రాతి బాణాలని తీసుకోమంటున్నాడు. 6 రాతి బాణాలు అంటే ఇప్పుడు మనకు పాతకాలంలో అంటే కొన్ని రోజుల కిందటైతే ఎట్లుంటుండే, మట్టి ఉంటుండే, మట్టి బాణాలు ఉంటుండే కదా. ఎంతమందికి తెలుసు? ఇక్కడ తెలుసు కదా. అట్లా రాతి బాణాలు ఉన్నాయి అక్కడ. ఆ రాతి బాణాలలో ఏం చెప్తున్నాడు అంటే, వాటిలో పోయి మీరు నీళ్ళు నింపండి. ఆ నీళ్ళు కూడా ఎక్కడి వరకు నింపమంటున్నాడు? అంచు వరకు. అంటే అంచు వరకు అంటే నిండా నింపాలి. హల్లెలూయా. నిండా నింపి ఎవరి దగ్గరికి తీసుకుపోమంటున్నాడు? ప్రధాని దగ్గరికి, విందు ప్రధాని దగ్గరికి. హల్లెలూయా. ఇది చూస్తే కథలాగానే ఉంటుంది. ఆమెన్. అందరికీ తెలుసు. ఇది దాదాపుగా క్రైస్తవులైన కొన్ని దినాలు క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ నీళ్లు దేన్ని సూచిస్తుందంటే వాక్యము. హల్లెలూయా. వాక్యము. ఆమెన్. మన లోపల వాక్యం లేకుండా మనం ఎవ్వరికి కూడా ఉపయోగకరంగా ఉండలేము. హల్లెలూయా. ఈ క్రైస్తవ జీవితంలో ఇప్పుడు మనం నిన్న చూసినట్టయితే, ఒక అమ్మ బంధకాలు అంటే సాతాను బంధకాలతోని ఇక్కడికి రావడం చూసినాం. కానీ ఆమెకు మనం ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాము? హల్లెలూయా. మన లోపల దేవుడు ఉండి దేవుడు కార్యం చేస్తే కానీ మనం వాళ్ళకి ఉపయోగకరంగా ఉండలేము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ రాతి బాణాలను నీటితో నిండా నింపమంటున్నాడు. సేమ్ అదే విధంగా మనం ఏం చేయాలంటే, మన లోపల వాక్యంతో నిండా నింపుకోవాలి. ఆమెన్. కొంచెం కొంచెం వాక్యంతో పని కాదు. వింటున్నారమ్మా? మనం ఇక్కడికి వచ్చినామంటే ఖచ్చితంగా ఇక్కడ సేవకుడు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా మన లోపల ఉండాలి. మనకు అది అవసరం కాబట్టి దేవుడు సేవకుని ద్వారా మాట్లాడతాడు. అదే ఇక్కడ ఏమవుతున్నదంటే, రాతి బాణాలతో నీటితో నింపినట్టు మనం కూడా నింపబడాలి. తర్వాత చూద్దాం ఏమవుతున్నదో. చదవండి ఇంకా. ఎక్కడికి? విందు ప్రధాని దగ్గరికి తీసుకుపోయిండు. 9వ వచనం చూడు. ఎక్కడి నుండి వచ్చినో అయితే ఇక్కడ ఏమైంది అని అంటే, అవి ఎవరైతే నీటిని పోసిరో వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అవి నీళ్ళని. ఆమెన్. సో మనం కూడా మన జీవితాల్లో దేవుని కొత్తగా నమ్ముకున్నప్పుడు కొంచెం కొంచెం అంటే మనకేం తెలియదు అప్పుడు. ఆమెన్. అప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, మనమే వాక్యాన్ని తెలుసుకోవాలని కోరుతుంటాడు. హల్లెలూయా. చాలామంది సాక్ష్యాలు మనం వింటుంటాం. దేవుడు వాళ్ళు కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు చాలా అద్భుతాలు చూస్తారు. ఆమెన్. చూస్తారు మెల్లమెల్లగా ఏమవుతుందంటే, దేవుడు దూరమైనట్టే అవుతుంటుంది వాళ్ళ జీవితాలలో. హల్లెలూయా. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, పాలు తాగినప్పుడు పాలు తాగుతారు. కానీ కొంచెం పెద్ద అవుతున్నా కొద్ది ఏమైపోతుంది, వాళ్ళు పాలని విడిచిపెట్టి ఏం చేస్తారు? మంచిదాన్ని తినడం స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అని అంటే,
వాక్యంతో నింపబడి ఆ వాక్యాన్ని మనం విందు ప్రధాని అంటే దేవుని దగ్గరికి మనం ప్రార్థనలో ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ద్రాక్షరసంగా మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ ద్రాక్షరసం ఏదో కాదు కానీ పరిశుద్ధ ఆత్మ. హల్లెలూయా. ఈ దినాలలో, ఈ అంత్య దినాలలో ఇప్పుడు నిన్న వచ్చి ఆమె దయ్యం పెట్టడం పడుకున్నది. ఎవరు పంపిస్తారు ఆమెని? హల్లెలూయా. ఎవరు ఆమెకు స్వస్థత ఇస్తారు? దేవుడు. ఏ విధంగా ఇస్తాడు దేవుడు? ఆత్మగా, పరిశుద్ధాత్మ. మన లోపల పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, మన లోపల వాక్యం ఉండి ఆ వాక్యాన్ని మనం దేవుని దగ్గరికి ప్రార్థన ద్వారా తీసుకెళ్ళినప్పుడు ఆ వాక్యం ఏమైపోతుందంటే పరిశుద్ధాత్మగా మారి ఆ ఆత్మనే ఆ దయ్యాల్ని వెళ్ళగొట్టడం జరుగుతుంటుంది. హల్లెలూయా. ఇంకో దగ్గర వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే ఆయన తన వేలి, ఫింగర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వేలు ద్వారానే, దేవుని ఆత్మ ద్వారానే దయ్యాల్ని వెళ్ళగొట్టినట్టు చూస్తాం. ఆమెన్. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఆత్మతో నింపబడాలి, ఫ్రెష్గా. హల్లెలూయా. ప్రతి దినము, ప్రతి సమయంలో మనం ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఆత్మ కార్యంలో మనలో జరగడము చూస్తాము. హల్లెలూయా. అక్కడ చూసినట్టయితే ఆ నీటితో ఒకవేళ ఆ నీళ్లుగానే ఉండి ప్రధాని దగ్గరికి పోతే మన ఉపయోగం ఉండేనా? ఏమీ ఉపయోగం లేదు. ఆమెన్. సో మనలో కూడా వాక్యాన్ని నింపుకోవాలి. ఆ వాక్యాన్ని నింపుకొని ఆ వాక్యం ద్వారా మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మగా మనం దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు అది పరిశుద్ధాత్మగా మారుతుందో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం కూడా ఏమవుతాం? అనేకులకు ద్రాక్షరసంగా ఉపయోగపడతాము. హల్లెలూయా. ఈ అంత్య దినాలలో ఈ ఆత్మ లేకుండా ఎవ్వరు కూడా ఏ కార్యము చేయలేరు. ఏ దయ్యం కూడా ఎవ్వరికి కూడా వినదు. హల్లెలూయా. సో అందుకే మనం ఇక్కడ ఏదైతే బోధించబడుతుందో ఆ బోధించిన దాన్ని బట్టి మనము నింపుకొని దాని ప్రకారంగా జీవించాలి. జీవించినప్పుడు దేవుడు మనల్ని ఎంతో ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. ఆమెన్. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా చప్పట్లు కొడదాం. మంచి క్లుప్తమైన సందేశం, చిన్న సందేశం. ప్రతి ఒక్కరిలో దేవుడు మార్పునిస్తాడు. ఆమేన్. ఆయన గుడ్డోని వాడుకుంటాడు, కుంటోని వాడుకుంటాడు, మూగోని వాడుకుంటాడు, చేతగానోని వాడుకుంటాడు. ఆయన పని కొరకు ఎవరినైనా వాడుకుంటాడు. ఆమేన్. చివరికి గాడిదని కూడా వాడుకున్నాడు, కాకులను కూడా వాడుకున్నాడు. ఆమేన్. మరి దేవుడు తాను మనలో ఎవరినైనా వాడుకోవచ్చు. ఆమేన్. దేవుడు నన్ను ప్రేమించడు, నా కుటుంబం ఇంతే, నా బ్రతికింతే అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మరి మంచి మాటను గుర్తు చేసినాడు. మనకు లంచ్ బ్రేక్కి ఇంకా కొద్ది సమయం ఉందా? మనకు లంచ్ బ్రేక్కి ఇంకా కొంత సమయం ఉంది కనుక ఈ సమయంలో మరి ఈ వాక్యాన్ని కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పెండ్లి విందు జ్ఞాపకము. పెండ్లి విందును అక్కడ పెళ్లి విందులో యేసుప్రభు హాజరైనప్పుడు ఏమేమి జరిగిందో కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. మరి ఆ విధంగా మీరు హృదయముల నిండా వాక్యం చేత నింపబడితే ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత మనము ఆవరించబడతాము. ఆమేన్. అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను సంఘానికి, వాక్యంతో స్నేహం చేస్తే పరిశుద్ధాత్మ మనకు దొరుకుతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి దొరుకుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించినప్పుడు వాక్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఇవి రెండు విధాలుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? వాక్యములోనికి మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని చక్కగా పరిశుద్ధాత్మ దగ్గరికి నడిపిస్తుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయము ఇంకా కొన్ని సంగతులు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. సమయం ఇంకా ఉన్నది మనకు. ఆమేన్. ఎంతమంది రెడీగా ఉన్నారు దేవుని వాక్యానికి?